వైఎస్ఆర్సీపీకి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కేవలం ఒక 50% సోషల్ మీడియా అని కూడా మనం చెప్పుకోవచ్చు. చేసిన అభివృద్ధి మాట్లాడకుండా కేవలం తిట్టడానికే వాళ్ళు అభివృద్ధి చేయలేదు కదండి. ఏం చేశారని మాట్లాడతారు? ఒక పరిశ్రమను తీసుకొచ్చామని చెప్తారా? వచ్చిన వరకేనా, చేసిన వరకేనా? కొత్త స్కూల్ కట్టామని చెప్తారా? ఏం చేశారు చెప్పండి? అమరావతిలో తట్టమట్టి ఎత్తిపోయలేదు, ఏ ప్రాజెక్టులోనూ ఒక తట్టమట్టి ఎత్తిపోయలేదు. పైగా పట్టిసీమకి మరమ్మతులు కూడా చేయలేదు. అంటే మనకు ఒక కారు ఉందనుకోండి, సర్వీసింగ్ చేయించుకుంటామా? అలాగే యంత్రాలకి సర్వీసింగ్ చేయించాలా? అది కూడా చేయించలేదు. చేయించకపోవటం వల్ల ఈ సంవత్సరం రెండో పంటకు నోచుకోలే జనాలు. పట్టిసీమ చక్కగా గోదావరి నీళ్ళు వచ్చినాయి కదా, అది ఒక మినీ పోలవరం లాంటిది కదా. మరి ఎందుకు చేయలేదండి? ఇవన్నీ ఎందుకు చేయలేదు? ఎవరినో చేయొద్దని చెప్పారా మీకు? చంద్రబాబు నాయుడు చెప్పాడా చేయొద్దని? ఎవరు చెప్పారు మీకు? మీ దృష్టి అక్కడ లేదు. మీ దృష్టి అంతా ఆడుదాం ఆంధ్రాలో డబ్బులు కొట్టేయటం ఎట్లా, లేకపోతే ప్యాలెస్లు కట్టుకోవటం ఎట్లా. మేడం ఒకటి స్ట్రైట్గా ఇప్పుడు చూస్తున్న మినిస్టర్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది, వైఎస్ఆర్సీపీలో మినిస్టర్లుగా చేసిన కొంతమంది అంబటి రాంబాబు, రోజా గారు చాలామంది మీరు చూసి ఉన్నారు, వీళ్ళందరం చూస్తుంటే ఏమనిపిస్తుంది మేడం? అంటే అంతకుముందు మినిస్టర్లు అంటే చాలా చులకనగా ఉండేది. ఒకళ్ళేమో ఐటీ ఎక్కడంటే కోడిగుడ్లు అని చెప్తారు, మరొక వీరన్నట్టు ఆడుదాం అందరూ అని చెప్పి. అసలు ఇవన్నీ దేనికి, రాష్ట్రానికి దేనికి ఉపయోగపడ్డాయి అని? అసలు దేనికి ఉపయోగపడలేదండి. దాదాపు ఒక 7-8 గవర్నమెంట్ల దగ్గర నుంచి నేను గమనిస్తున్నా రాజకీయాలు. నేను చాలా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లో ఉండేదాన్ని. ఏసారి కూడా ఇంత నాసిరకం మినిస్టర్లు లేరండి. ఇంత నాసిరకం మినిస్టర్లు లేరు. ఇంత నాసిరకంగా పెత్తనం అంతా కేంద్రీకృతం చేసుకున్న ముఖ్యమంత్రిని కూడా నేను చూడలేదు. పెట్టుబడి కోసం దావాస్ వెళ్ళమంటే చలి ఎక్కువ ఉందని వెళ్ళలేదు. అక్కడ -డిగ్రీ ఉంటుంది అందుకని వెళ్ళలేదు అని చెప్పాడు. కోడిగుడ్లు అని చెప్పారు. పైగా అంబటి రాంబాబు జల వనరుల శాఖ మంత్రి అయ్యుండి డాన్స్లు ఇవన్నీ అసలు ఒక రకంగా అసలు ఎటుపోతున్నాం. ఆయన ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్, ఆయనకి క్యూసెక్లకి క్యూబిక్ సెంటీమీటర్లకి తేడా తెలీదు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రి. ఆయన నోటిపారుదల శాఖ మంత్రిలాగా వ్యవహరించేవాడు. బస్తీ మీద సవాల్ అనేవాడు మాట్లాడితే. ఒక మంత్రి అంటే ఎట్లా ఉండాలి, ఎంత వినయంగా ఉండాలి, ఎంత ప్రజలతో కలిసిమెలిసి ఉండాలి. వీళ్ళు వరకు వాళ్ళు మహారాజులు అనుకున్నారు. ఇప్పుడు నాని అప్పుడు మినిస్టర్లో మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయారు. ఆయన కొంచెం లీడర్ అంటే లీడర్ అన్నట్టు ఉన్నాడు. అతను కొంచెం ఒక స్పెషాలిటీని అతను చూపించగలిగాడు. కానీ ఆయన లేరు ఇప్పుడు. వాళ్ళ బ్రదర్ వచ్చారు, ఇప్పుడు మొన్న ఆయన కూడా ఓడిపోయారు పాపం. ఏది ఏమైనప్పటికీ మంత్రులందరూ కూడా ఇప్పుడు గుడివాడ కొడాలి నాని ఉన్నాడు. కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రి. అయితే ఇప్పుడు నిన్న నాదెళ్ల మనోహర్ వెళ్ళి కిలో ప్యాకెట్ కొలిస్తే చూస్తే 150 గ్రాములు తక్కువ ఉంది. ఇదంతా ఎక్కడికి వెళ్ళింది? ఒక ప్యాకెట్ అయితే పొరపాటు వచ్చింది అనుకోవచ్చు, 2 ప్యాకెట్లు అంటే పొరపాటు వచ్చింది అనుకోవచ్చు. చాలా ఆయన లైవ్లో చూపించారంటే ఇంకేం చేస్తారు? ఇంత జరుగుతున్నా కానీ కళ్ళు మూసుకొని పరిపాలన చేశారంటే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనమే వస్తాం 2029లో అని చెప్పి అన్నారు. ఈ కళ్ళు మూసుకోవడం ఏంటి, మళ్ళీ రావడం ప్రజలు మెయిన్ తిరస్కరించారు మేడం. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఇలా గిర్రున తిరిగి అధికారం పోయింది. ఇంకొక 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే బయటికి రాకపోతే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అసలు పార్టీయే ఉండదు. నిన్న కాక మొన్న 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నందుకు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారంటే ఇంట్లోంచి కూడా బయటికి రావాల్సిన అవసరం. కానీ రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళంతా ఏంటంటే పార్టీ ఓడిపోవటం మళ్ళీ అధికారంలో రావటం ఇవన్నీ మనం ఎప్పుడు చూస్తున్నాయి. అంటే ఒక ఓటమి గెలుపులను సహజం. కానీ ఈసారి వైఎస్ఆర్సీపీకి మళ్ళీ పూర్వవైపు రావడం చాలా కష్టం అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజలు భయపడుతూ బతికారు, సంఖ్యలతో కట్టేసి ఉంచారు. ఈరోజు అందరూ బయటకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, స్వేచ్ఛవాయువులు పీల్చు. అంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఎట్లా బయటకు వచ్చి అందరూ సెలబ్రేషన్ చేసుకున్నారో ఏపీలో అలాంటి పరిస్థితి అయితే కనపడింది ఈసారి అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మద్యం పాలసీ తీసుకోవచ్చు, ఏది తీసుకున్న విధ్వంసమే జరిగింది రాష్ట్రంలో. మొత్తం కేసులు, సామాన్యుల మీద కేసులు, దళితుల మీద కేసులు, ఈ విధంగా చాలా విసిగిపోయారు. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మటానికి ఛాన్స్ లేదని చెప్పి అంటున్నారు. ఇంకా ఏదన్నా పుంజుకుంటే మటుకు జనసేన పార్టీ బలంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది, చాలా వరకు ఇటు మారే అవకాశం ఉంది అంటున్నారు. ఎంతవరకు నిజం? ఇప్పుడు జనసేనకి అవకాశం ఉందండి, రాజకీయ అవకాశం ఉంది. తెలుగుదేశానికి ఎలాగూ ఉంటుంది. ఇకపోతే ఏదన్నా ఇంకొక ఎడ్జ్ ఏదన్నా మిగిలితే కనుక
కాంగ్రెస్లో మంచి లీడర్ వస్తే కనుక కాంగ్రెస్కి పుంజుకునే అవకాశం ఉంది. కానీ షర్మిలాని కూడా ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు. ఆవిడ మీద కూడా వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొన్న ఎలక్షన్లో ఆవిడ సరిగ్గా చేయలేదు అని చెప్పి విజయవాడ నుంచే ఒక శంఖారావం మొదలైంది ఆవిడకి వ్యతిరేకంగా. ముగిసినట్టే అదే ముగిసినట్లే. కాకపోతే కాంగ్రెస్కి మటుకు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ ఎటుపోవాలి? జనసేన లేదా కాంగ్రెస్? జనసేనలో కన్నా రావాలి. జనసేనలోకి ఎందుకు వస్తారండి? కార్యకర్తలు నాయకులు అయితే కొంతమందిని తీసుకోరని క్లారిటీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉందండి, పాత కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ, వైసీపీ పార్టీ వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా. అంబటి రాంబాబు ఎప్పుడు 96లో మినిస్టర్ అండి కాంగ్రెస్ అనేది. ఒకప్పుడు సరే ఈ అంబటి రాంబాబు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో వీళ్ళందరూ ఎమ్మెల్యేలు పనిచేశారు, అంతా ఓకే, ఒక విలువ ఉండేది. కానీ ఇప్పుడు కంప్లీట్గా ప్రజల్లో ఒక విలువ పోయింది కదా వీళ్ళకి. అవును, ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వీళ్ళు ఒకవేళ సరే రేపు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కాకపోతే కొత్త తరం నాయకులు రావాలి. వాళ్ళ కింద నాయకులు ఉంటారు కదండి, వాళ్ళు ఇప్పుడు వైసీపీ లేకపోతే ఎడిపోతారు చెప్పండి? కాంగ్రెసే కదా వాళ్ళకి. ఇప్పుడు కొంతమంది అసలు కాంగ్రెస్ సంస్థాగత ఓటింగ్ కూడా ఉంటుంది. వాళ్ళని కొంచెం ఇప్పుడు షర్మిల ఒక సంవత్సరం ముందు కనుక ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఉంటే కొన్ని సీట్లు వచ్చుండేవి. ఇప్పుడు వైసీపీ ఈ విధంగా ఏడ్చినందుకు కొన్ని సీట్లు వచ్చుండేవి. అందుకని ఏదైనా ఇలాంటి అవకాశాలు వేరే వేరే పార్టీలకు కనిపిస్తున్నాయి కానీ వైసీపీకి కనిపించట్లేదు. ఎందుకంటే అసలు ఈ నాయకుడు ఉంటాడా, జైలుకి వెళ్తాడా, జైలుకి వెళ్తే ఏంటి పరిస్థితి, అసలు ఆ నాయకుడు పోతూ పోతూ ఇంకెంతమంది మంత్రుల్ని జైలుకు తీసుకుపోతాడు అనే పరిస్థితి ఒకటి ఉంది. ఐఏఎస్ శ్రీలక్ష్మి వీళ్ళు ఇప్పుడు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి. మరి అసలు ఆమె బొకే తీసుకొస్తే కూడా తీసుకోనని అన్నాడు అంటే చంద్రబాబు నాయుడు, ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఐపీఎస్లు ఎలా వాడాడు, ఐఏఎస్ని ఎలా వాడాడు, మంత్రులను ఎలా వాడాడు, అలాగే ఎమ్మెల్యేలను ఎలా వాడాడు, అలాగే ఇక సామాన్య జనాలను ఎలా వాడాడో మనకు తెలుసు. వాళ్ళ నీళ్ళల్లో ముంచి లేపాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ పరిస్థితుల్లో 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నంత మాత్రాన అధికారం వస్తుంది అనుకుంటే దానంత బూతుమాట ఇంకొకటి లేదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నువ్వు ప్రజల్ని రాచి రంపాన పెట్టి బాధలు పెట్టినందుకు గాను నీకు కరెక్ట్ అయిన ప్లేస్ ఇచ్చారు. ఇప్పుడు వస్తే అసెంబ్లీకి రా, ప్రజల తరఫున మాట్లాడితే మాట్లాడు. రావద్దనైతే ఎవరు అనరు కదండి. ఆయన రావటం రాకపోవడం అనేది ఆయన ఇష్టం. వస్తాడా, ప్రతిపక్షం కూడా కాదు కదా ఇప్పుడు కాకపోయినా పర్లేదు, మాట్లాడవచ్చు. ఒక ఎమ్మెల్యేకి రావచ్చు, ఆ ఎమ్మెల్యేలు మాట్లాడవచ్చు. ఎమ్మెల్యేలకి రైట్ ఉంటుంది, మాట్లాడే రైట్ ఉంటుంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం పవన్ కళ్యాణ్. మొత్తం మీద తీసుకున్నామంటే భూస్థాపితం చేస్తామన్న వాళ్ళు భూస్థాపితం అయ్యారు. అమరావతిని నాశనం చేసినందుకు గాను వైసీపీ పార్టీకి తగిన శాస్తి జరిగింది. కానీ 40% ఓటింగ్ మనకు పడింది. మన ఓట్ బ్యాంకింగ్ ఎక్కడ చెక్కు చెదరలేదు. అదేనండి, ఆ నమ్మకంతో మనం ముందుకు వెళ్తాం. కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఇప్పుడు ఈయన ఇచ్చిన పెన్షన్లు మరి వాళ్ళందరూ ఓటేయకుండా ఉంటారా? వాళ్ళని చూసుకునే కదా ఈయన ఎగిరింది. నీకు మెజారిటీ పోనీ 40% ఓటింగ్ ఉంది అనుకుందాం, మరి అంతంత మెజారిటీతో వాళ్ళు గెలిచారు కదా. ఇప్పుడు వాళ్ళ గెలుపు నీకు గెలుపుగా అనిపించట్లేదా? నీకు 40% ఉండటం ఎంతసేపు, ఎన్ని రోజులు ఉంటుంది ఈ 40% అధికారంలో లేకపోతే? ఇప్పుడు ఇక్కడ జరిగిన తప్పులన్నింటినీ సవరించుకుంటే చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకోండి, వీళ్ళు ఎందుకు వేస్తారు మళ్ళీ ఈ 40% నీకు ఎందుకు వేస్తారు? నువ్వేంటి చేయాలి గెలవాలి అంటే? ఈ 40%కి ఇంకొక 10% తెలుగుదేశం ఓటింగ్ శాతాన్ని తీసుకోగలగాలి. ఆ విధంగా తీసుకోగలిగిన సత్తా నీ దగ్గర ఉందా? నీ మంత్రుల దగ్గర ఉందా? నీ ఓడిపోయిన ఎమ్మెల్యేల దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉంది? నీ చుట్టూ ఉన్నది తిప్పి తిప్పి కొడితే ఈ రోజుకి నీకు జీ హుజూర్ అనేవాళ్ళు ఎవరు? ఆ జోగి రమేష్,